రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై అక్కసుతో అసత్య ప్రచారాలను చేయడంలో వైసీపీ నాయకులు విషవృక్షంగా తయారయ్యారని, వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ చెట్టిబలిజ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంకే సాంబశివరావు, కె గంగవరం మండల మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దంగేటి గౌరీశంకర్, శెట్టి బలిజల సంఘం నాయకులు వల్లు అర్జునరావు, వనం వీరబ్రహ్మలు బుధవారం ద్రాక్షారామంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శెట్టి బలిజల కుల ధృవీకరణ పత్రం విషయంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులు సవరిస్తూ మంత్రి సుభాష్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, ఈ విషయంపై అవగాహన లేకుండా వైసీపీ నాయకులు కుల రాజకీయాలను చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని ఓసీలో చేస్తున్నారంటూ కొందరు వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూడా మరి ఇలా మాట్లాడతారని చెప్పి అయితే కూడా దానికి కూడా మేము, ఎందుకంటే సుభాష్ గారు దాని మీద పూర్తి అవగాహన ఉంది. అవగాహన లేకుండా మాట్లాడారు, ఎవరికి అవగాహన లేదని అంటున్నారు. దయచేసి విభేదాలకు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ కాజులూరు మండలం ఎట్టగోడరు కాబట్టి సమస్య ఉంది కాబట్టి దాన్ని మన ఆగస్టు 5వ తారీఖు కూడా మరి సచిన్ గారు కానీ మంత్రి గారు కూడా కాంట్రాక్టర్ గారు దాన్ని ఈ బిల్లు మేము చేస్తాం, మీరు వెంటనే మొదలెడతాం కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేకపోతే వల్ల ఇబ్బంది జరుగుతున్నాయి తప్ప దీన్ని ఎవరో కూడా రాజకీయం చెయ్యొద్దు. ఎందుకంటే మరి సుభాష్ గారు వచ్చిన మరి రాజకీయ అనుభవం లేదు, ఈయనకి ఏది మాట్లాడుతున్నారో అనుభవం లేకుండా ఇవాళ క్యాబినెట్ మంత్రి మరి స్థాయిలో ఉన్నారంటే డెవలప్మెంట్ విషయంలో కానీ, ఒక అభివృద్ధి విషయంలో కానీ, చిన్న వయసు అయినా కానీ ఆయన ఒక సేవ కానీ ఒక మంచి కార్యక్రమంలో కూడా ఆయన చేస్తున్నారు. కాబట్టి దయవుంచి దీన్ని ఇబ్బంది అవుతే కాజులూరు మండలం ఉంది, అందరూ అర్థం చేసుకుని దీన్ని ఏంటంటే కొంతమంది దాని స్వలాభాలకే నేను వాట్సాప్లోని సెల్లోని దాని మీటింగ్లు వెళ్తే మనం హైలైట్ అయిపోతాం అని యుద్ధాన్ని వెళ్తున్నారు తప్ప ఇబ్బంది కానీ మంత్రి గారు కూడా వచ్చినప్పుడల్లా కూడా కార్లు వచ్చినప్పుడు రోడ్డు మీద వచ్చిన సచిన్ గారు కానీ మంత్రి గారు కానీ చూస్తున్నారు. కాంట్రాక్టర్ ఈ తొందరలోనే ఈ చేసి ఆ రోడ్డు వేస్తారు. చాలా వరకు సిసి రోడ్డు అయిపోయింది, ఆ కలవట్లో ఈ రోడ్డు అవుతుంది. కాబట్టి దయవుంచి కాజులూరు మన గ్రామస్తుకి మొత్తం అన్ని గ్రామాలు కూడా ఒక నెల రోజులు ఓపిక కట్టవలసిందిగా కూర్చున్నాం. ఎందుకంటే విభేదాలకు వెళ్ళొచ్చు. ఎందుకంటే కూటమి గవర్నమెంట్తో మరి పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు కానీ ఇక్కడ మన వాళ్ళ ఆదేశాల వరకు మంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి మంత్రి గారి మీద ఏవైనా విభేదాలు పెట్టి ఆయన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టకూడదని మరి కూటమి అందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. పత్రికా విలేకరులకి, మరి కాజులూరు మండల మరి నాయకులకు, కాజులూరు మండల ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అయితే గొల్లపాలెం నుంచి కుయ్యేరు వెళ్తున్నటువంటి రోడ్లో సమస్య అయితే ఉంది, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి వచ్చిన సమస్య. మరి వేణుగారు మినిస్టర్గా ఉంటున్నప్పుడు గొల్లపాలెం నుంచి కుయ్యేరు దాకా రోడ్డు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి 35 కోట్లకి ఎందుకో అది చేయడం జరిగింది. అయితే అది వాళ్ళు తీసుకున్న ప్రకారం కాంట్రాక్టర్ కల్వర్టర్లో కట్టడానికి 4-5 కల్వర్టర్లు ఉన్నాయి. అక్కడ కల్వర్టర్లు వేసి కట్టి రోడ్డు చేసి గ్రామాల్లో సీసీ రోడ్డు వేసి అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్కి ఉంది. అయితే ఆ కాంట్రాక్టర్ మరి ఎందుచేత చేయలేకపోయాడో, ఎందుచేత వెనకాడికి వేసాడో మొత్తం మీద భయపడ్డాడు. మరి ఈ ప్రతి ఒక్కడో కమిషన్లు అడిగేసి నాకెంత పాలు, నాకెంత పాలు, నా గ్రామం ఇది, నేనే వాదా, నాదా వాదా అని చెప్పేసి ఈ కమిషన్ల కక్కుర్తిలో భయపడి వెనక్కిపోయాడు. అయితే ఆ సమస్యగా వదిలేసిపోయారు. ఎవరు పోయారు? మినిస్టర్ చెల్లిపోయిన వేణుగోపాల్ పోయాడు, ఈ కాంట్రాక్టర్ పోయాడు. మధ్యలో ఎవరు దెబ్బతిన్నారంటే ఆ కాజులూరు మండల గ్రామాల మొత్తం పరిసర ప్రాంతాలు 26 మండలాలు దెబ్బతిన్నాయి. 26 గ్రామాలు దెబ్బతిన్నాయి. మేము గొల్లపాలెం నుంచి కాజులూరు వెళ్ళాలంటే నడుము పడుతుంది ఇవాళ. అదే కాజులూరు నుంచి గొల్లపాలెం రావాలన్నా, కుయ్యేరు వెళ్ళాలన్నా నైట్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అయితే స్కూల్ బస్సు పిల్లలకి కూడా సమస్యగానే ఉంది. బస్సు వెళ్ళటం రావటం ఏ ప్రమాదాలు జరుగుతాయని, ఆటోలు అయితే పూర్తిగా వెళ్ళబోతున్నాయి. ఈ సమస్యలన్నీ తెలుసు. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి? ఈ సమస్యలు
గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చేయకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు. కాంట్రాక్టర్ ఎవరు? వైఎస్ఆర్లో పార్టీ ఉన్నప్పుడు కదా కాంట్రాక్టర్కి ఇచ్చారు. తెలుగుదేశం ఉండగా వచ్చిందా? వాడు వదిలేసి వాడు భయపడిపోయి మేత ఎట్లాగా భయపడిపోయి అతను వెళ్ళిపోయి సృష్టించినటువంటి సమస్య కాబట్టి ఇది. ఈ సమస్యకి పరిష్కారం త్వరలోనే జరుగుతుంది. ఆల్రెడీ మన రాష్ట్ర మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారు దాని మీద తీవ్రంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పరిష్కారం కోసం పరిష్కార దిశలో పనిచేస్తున్నారు. మొన్న మీకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫైనాన్స్ వ్యవహారం కాబట్టి అన్నట్టుగా అవ్వదు కాబట్టి ఏం చేసినా మేమే చేయాలి. ఈ గొల్లపాలెం నుంచి కోరగూరు దాకా రోడ్డు తయారవ్వాలంటే వాసంశెట్టి సుభాష్ గారు చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారమే చేయాలి. ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎవరో వేణుగోపాల్ రెడ్డి వచ్చి చేస్తాడని అనుకోవద్దు. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. సమస్య పరిష్కారం కోసం ఆలోచించండి. మేమందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా సుభాష్ గారికి చెప్పడం జరిగింది. సుభాష్ గారు ఈ విషయంలో తీవ్రంగానే కృషి చేయడం జరుగుతుంది. మరి కొద్దిలో రోజుల్లో మనకి మంచి ప్రతిఫలం వస్తుంది. మనం కంపల్సరీ మంచి ఫలితాలు ఆ రోడ్డు విషయంలో ఆశిస్తామని, కంపల్సరీ రోడ్డు అవుతుందని, అది మినిస్టర్ గారి చేతుల మీద అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి కొంచెం ఓపిక పట్టి కొద్ది రోజులు వేచి చూడాలని, అంటే సంవత్సరాల తరబడి కాదు కానీ కొద్ది రోజుల్లో మినిస్టర్ గారు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారు కాబట్టి కంపల్సరీ మినిస్టర్ గారి ద్వారా ఈ రోడ్డు మార్గం అవుతుంది కాబట్టి దయచేసి ఓపిక పట్టి ప్రజలందరినీ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను.